నమస్కారం. వీడిస్టైల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. దక్షిణ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. మత్స్యకారులతో సందడిగా మారిన ఫిషింగ్ హార్బర్. చేపల వేటకు సన్నద్ధం. గంగమ్మ తల్లికి పూజలు చేసిన గంగపుత్రులు. ఏపీ ఫైబర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన కేబుల్ ఆపరేటర్లు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ నేతలు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని దర్శనం చేసుకున్న పలువురు ప్రముఖులు. స్వామివారి ప్రసాదాన్ని అందజేసిన దేవస్థానం అధికారులు. ఉత్తర అంతర్గత కర్ణాటక దానికి ఆనుకొని ఉన్న తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ బంగ్లాదేశ్ దానికి ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ కోస్తా మీదుగా ద్రోణి కొనసాగుతుందని తెలియజేశారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతో పాటు 1-2 చోట్ల ఒక మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో 3 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఆయా వార్డుల కార్పొరేటర్లు, కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీలా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాసులు మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మహావిశాఖ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ భారీ ఎత్తున నిధులు కేటాయిస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో దక్షిణ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులకి అందరికీ, వార్డు కార్పొరేటర్కి ఈవేళ నియోజకవర్గంలో అన్నగారు ఈ వార్డులో వర్కులన్నీ కూడా బాధ్యతతో ప్రతి ఏరియాలో కూడా మన ప్రభుత్వం వచ్చాక అందరికీ మంచి జరగాలని ఒకే ఒక కోరిక, వంశీ అని కోరిక. దాంట్లో భాగంగా 3 కోట్ల చిల్లరు మొత్తం ఈవేళ ఈ నియోజకవర్గంలో కొబ్బరికాయలు కొట్టడం ఉంది. ఈ అన్నట్లు తొందరగా గతలా కాకుండా ఏదైతే కొబ్బరికాయ కొట్టిన డేస్ల్లోనే వర్కులు కూడా స్టార్ట్ చేయాలని అధికారులకు చెప్పడం జరిగింది. కంపల్సరీగా ఇన్ టైంలో వర్కులన్నీ పూర్తి చేస్తాం. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. మా అన్న ఇచ్చిన మాట ప్రకారం మా కాన్స్టిట్యున్సీ కొంచెం మాస్ ఏరియా, పేద ప్రజలు ఎక్కువ ఉన్న ఏరియా అని చెప్తే ప్రత్యేకించి మా నియోజకవర్గంలో ఈ ఒక్కరోజే సుమారు 3.5 కోట్ల వర్కులను ఇవాళ మాకు కేటాయించడం జరిగింది. మేయర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ నియోజకవర్గ అభివృద్ధిలో సహకరిస్తున్నందుకు ఆయనకి మర్చిపోకుండా ఈ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ 31, 33, 34, 35, 36, 37, 38 అన్ని వార్డుల్లో కూడా ఇవాళ కొన్ని శంకుస్థాపనలు, కొన్ని వర్కులు స్టార్ట్ చేయడం కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో
ఇంకా ఇలాంటి వర్కులు చాలా మేము కమిట్మెంట్ ఇచ్చున్నాం. మేజర్ వర్కులు ఉన్నాయి, అన్నీ కూడా మేయర్ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో ఒకప్పుడు సౌత్ నుంచి భీముల వైపు లేదా మధురవాడ వెళ్ళేవాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చే విధంగా ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులు కానీ అన్నింటినీ కూడా పూర్తిగా రూపురేఖలు మార్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఒక అద్దంలాగా ఇప్పుడు ప్రస్తుతం 1 year బ్యాక్ రోడ్లు చూడండి, ఇవాళ ఒకసారి రోడ్లు చూడండి. నియోజకవర్గంలో మేజర్ రోడ్లు అన్నీ కూడా అద్దాల్లాగా తయారు చేయడం జరిగింది. రానున్న రోజులు ఇంకా ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న రోడ్లు ఉంటాయి వార్డుల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అలాగే రైతు బజార్ చెప్పాం, రైతు బజార్ అతి త్వరలోనే ఓపెన్ చేయబోతాం రామకృష్ణలో. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనతా బజార్ కానీ ఆ స్టేడియం కానీ అన్ని రూపురేఖలు మారుస్తామని చెప్పాం. అతి త్వరలోనే 2-3 రోజులు దాని మీద ఒక ప్రణాళిక చేసుకొని అన్నీ కూడా రెడీ చేస్తాం. మా జెర్సీ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఎన్డీఏ నాయకులు అందరం కూడా ఇచ్చిన మాట ఎక్కడ మళ్ళీ చెప్పాం చాలాసార్లు, ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన రోజే వస్తామని చెప్పి అదేవిధంగా కట్టుబడి ఉండడం కూడా తెలియజేస్తాం. రక్తదానం చేసి మరొకరి ప్రాణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని 1 Town సిఐ జీడీ బాబు పిలుపునిచ్చారు. జై భీమ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదానాల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా పాల్గొని తమ రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా సిఐ బాబు, జై భీమ్ సంస్థ కన్వీనర్ కోనా ప్రకాష్, ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు, కేవీఎన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కోనా శంకర్, డాక్టర్ రమేష్ బాబులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసి రక్తపు నిల్వల కొరత లేకుండా చూడాలన్నారు. రక్తం దానం చేయడం వల్ల దాత ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. శరీరంలో రక్త కణాలు పుడతాయని దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారన్నారు. రక్తదానం చేస్తూ మరొకరి ప్రాణాలు కాపాడడం గొప్ప సేవ అన్న విషయం మరవకూడదన్నారు. ఈ కార్యక్రమంలో మైక్రో ల్యాబ్స్ అధినేత ఉంగరాల ఈశ్వర్, ఆదరణ క్రికెట్ అకాడమీ కోచ్ సూర్యప్రకాష్, జై భీమ్ సభ్యులు కనకరాజు, లవకుశ, జయరామ్, లయన్స్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు చంద్రకళ, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి రోజు, వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే ఈరోజు. ఇది అందరికీ సమాజంలో యువకులు కానీ ప్రజలు కానీ అసలు రక్తదానం ప్రాణదానంతో సమానం. రక్తం లేక చాలామంది కూడా చనిపోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జై భీమ్ సంస్థ వారి ఆధ్వర్యంలో, అలాగే లయన్స్ క్లబ్, అలాగే మైక్రో ల్యాబ్ ఆధ్వర్యంలో ఈ యొక్క బ్లడ్ డోనర్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో నేను కూడా బ్లడ్ ఇవ్వడానికి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే చాలామందికి అపోహలు ఉంటాయి, ప్రజలు కానీ యువకులు కానీ, అమ్మో బ్లడ్ ఇచ్చేస్తే ఏమైపోద్దని. అది తప్పు. బ్లడ్ ప్రతి 3 నెలలకు ఒకసారి 250 మిల్లీగ్రామ్స్ ఇవ్వవచ్చు, 1/2 లీటర్ వరకు ఇవ్వచ్చు. నేను దాదాపుగా ఇప్పటికీ 49 సార్లు నేను బ్లడ్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓ యువకులారా, ప్రజలారా, మీ అందరికీ మేము పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే నినాదంతో మీరు ముందుకు వెళ్ళాలి. అందుకే మేము కూడా ఇస్తున్నాం. చాలా బ్లడ్ బ్యాంక్స్ కూడా ప్రకాష్ గారు కానీ, అలాగే జై భీమ్ సంస్థ ప్రకాష్ గారు కానీ, అలాగే రమేష్ గారు కానీ, జోషి గారు కానీ, ఈశ్వర్ గారు కానీ అందరూ చాలామంది కూడా ఇలాంటి క్యాంపుల్ని ఏజెన్సీ ప్రాంతాలు కూడా కండక్ట్ చేయడం జరిగింది. నేను ఏజెన్సీలో పనిచేసిన కూడా చాలామందితో యువకుల ద్వారా బ్లడ్ తీసుకోవడం, ఆ బ్లడ్ని చాలా ఎవరి అవసరాలకు అనుగుణంగా అందరికీ లైవ్లో బ్లడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సంస్థని జై భీమ్ సంస్థ వారిని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో ఇదే కాదు, మా రీసెంట్గా స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయినాయి. మేము కూడా అవేర్నెస్, బ్లడ్ ఇస్తే ఏదో అయిపోతుంది, వీక్ అయిపోతాం అనేటువంటి నారుని పక్కన పెట్టి బ్లడ్ ఇస్తే ఫ్రెష్గా మళ్ళా బ్లడ్ వస్తుంది, అందరూ కూడా ప్రాణాలు నిలబెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఓ యువకులారా, బ్లడ్ క్యాంపులు కండక్ట్ చేసి అందులో రక్తదాతలు కండి, ప్రాణాలని అందరూ కాపాడే విధంగా మీరు అందరూ ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి విశాఖపట్నం సిటీ పోలీస్ తరపు నుంచి ప్రధానంగా అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మైక్రో ల్యాబ్స్ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన మైక్రో ల్యాబ్స్ అధినేత ఉంగరాల ఈశ్వర్ గారు మరియు ఆయన దర్శకులు కూడా సినిమాకి, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలా విజయవంతంగా జరిగిందండి. చాలామంది వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేట్ చేసి వారి యొక్క ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఈ రక్తదాన దినాన్ని ఎందుకు జరుపుకుంటామంటే, ఈ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి, మరియు ప్రజల్లో రక్తదానం మీద అపోహలు తొలగిపోయి వారికి అవగాహన కలిగేలాగా
అండ్ ఈ మెడికల్ సిబ్బందిని అందరినీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసే విధానంలో మనం ముందుకెళ్తూ ఉంటాం. సో ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. రకరకాల విద్యార్థుల్ని, తర్వాత పోలీసు వారిని, మీడియాని, ఇలా మైక్రో ల్యాబ్స్ అండ్ లయన్స్ క్లబ్ అందరినీ కూడా ఒక్క సమన్వయంగా చేసినటువంటి మన కోన సూర్యప్రకాష్ గారికి అండ్ కోన శంకర్ గారికి, వీళ్ళందరికీ కూడా మేము మైక్రో ల్యాబ్స్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా పే బ్యాక్ టు సొసైటీ అనే అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా జై భీమ్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు చోపిగేట్ ఎదురుగల మైక్రో ల్యాబ్స్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరానికి విద్యార్థులు, పోలీసులు, జర్నలిస్టులు తదితరులందరూ కూడా మాకు సహకరించారు. ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని లయన్స్ క్లబ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా డాక్టర్ రమేష్ బాబు గారు, న్యూరో సైకాలజిస్ట్, అలాగే కేవీఎస్ ట్రస్ట్ ఫౌండర్ కోన శంకర్ గారు, ఆదరణ క్రికెట్ అకాడమీ కోచ్ కోన సూర్యప్రకాష్ గారు, మైక్రో ల్యాబ్స్ అధినేత ఉంగరాల ఈశ్వర్ గారు, అలాగే ఎస్బీఐ భూపతిరావు గారు తదితరులు పాల్గొన్నారు. ఇలాగా జై భీమ్ సంస్థ నుంచి కోన సూర్యప్రకాష్ గారు ఇలాగా చేద్దామనగానే ఇది మంచి కార్యక్రమం అని నేను ముందుకు వచ్చాను. నేను ముందుగా వచ్చిన డాక్టర్ రమేష్ బాబు గారికి, శంకర్ సార్కి, ప్రకాష్ సార్కి, నేను అభి ట్రస్ట్ ఫౌండర్ అభి గారికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమం నేను చేయడం ఫస్ట్ టైము, అది కూడా జై భీమ్ సంస్థ ద్వారా. ప్రకాష్ సారు ఇలా చేద్దాం అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రపంచ రక్త దినోత్సవ సందర్భంగా ఈరోజు మైక్రో ల్యాబ్స్లోనూ ఈరోజు రక్తదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జై భీమ్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా జరిగిందండి. ఈ కార్యక్రమానికి నిజంగా అనేక సంస్థల నుంచి, అటు ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అనే కానీ, అలాగే అభి ఫౌండేషన్ నుంచి, అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్గా మాకు న్యూరో డాక్టర్ రమేష్ బాబు గారు రావడం జరిగింది. ఈరోజు అనేక మంది పోలీస్ శాఖ నుంచి కానీ స్వచ్ఛందంగా వచ్చి వాలంటరీగా చాలామంది రక్తదానం చేయడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరికి ఈ మీడియా ద్వారా తెలియజేసుకున్నది ఒకటేనండి, రక్తం దానం చేయడం వల్ల ఏమైనా అనారోగ్యక వస్తుంది అన్న ఒక అపోహను తొలగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానం చేయండి, మరొకరికి ప్రాణదాత కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో కేబుల్ ఆపరేటర్ల నిరసన తెలిపారు. నగరంలో ఏయూ డిస్టెన్స్ సెంటర్ సమీపంలో గల ఏపీ ఫైబర్ కార్యాలయం ఎదుట ఆపరేటర్లు ఆందోళన నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఏపీ ఫైబర్ను మరింత అభివృద్ధి చేసి నాణ్యమైన సేవలను అందించాలని డిమాండ్ చేశారు. కేబుల్ ఆపరేటర్లపై దాడులను ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. జగన్ సర్కార్ హయాంలో కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. తమకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. 840 మంది కేబుల్ ఆపరేటర్లు అక్రమంగా విధుల నుంచి తొలగించారని తెలిపారు. తక్షణమే వారిని విధుల్లోకి తీసుకురావాలని నాయకులను డిమాండ్ చేశారు. ఫైబర్ సర్వీసులను మరింత మెరుగుపరిచి అందించాలని నాయకులు ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నారు. గత 2017లో ఏపీ ఫైబరు రాజధాని దగ్గర కేబుల్ ఆపరేటర్లందరినీ పిలిచి ఒక పండగ వాతావరణంలో ఏపీ ఫైబర్ సంస్థను మేము ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నాం. క్రోట్ ఇండియాలో ఎక్కడా లేని టెక్నాలజీని బడుగ బలహీన వర్గాలకి అతి తక్కువ రేటుకే 149 రూపాయలకే త్రిబుల్పై సర్వీసు, టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడుండే రాష్ట్రపతి గారి చేతుల మీద ఓపెన్ చేశారు. దాన్ని ప్రతి జిల్లాలో మేజిస్ట్రేట్ గారి సమక్షంలో ఆపరేటర్లతో మీటింగ్ పెట్టి మా మెడల వంచి మాతో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈ కనెక్షన్లు దౌర్జన్యంగా వేయించారు. అయినా మా బతుకులు మారుతాయని చెప్పి అప్పులు చేసి మరి పెట్టుబడి పెట్టి వేసాం. సుమారు 10,50,000 కనెక్షన్లని ఈ రాష్ట్రంలో ఏపీ ఫైబర్ కనెక్షన్లు వేసున్నాం. తర్వాత 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 149 రూపాయలది 300 రూపాయల ప్యాకేజ్ చేశారు. 300 రూపాయల ప్యాకేజీని 3 విధాలుగా డివైడ్ చేశారు. 400 ప్యాకేజు, 450 ప్యాకేజ్ ఒకటి, 600 ప్యాకేజ్ ఒకటి. ఏదైతే 149 రూపాయలకి ఇచ్చే ప్యాకేజీని అన్లిమిటెడ్ నెట్, ఆల్ ఛానల్స్, ఇంటర్నెట్, టెలిఫోన్ ఈ 3 కలిపి 600 రూపాయలు చేశారు. ఛానల్స్ తగ్గించి అన్లిమిటెడ్తో 450 ప్యాకేజ్ ఒకటి పెట్టారు.
350 ప్యాకేజీలు అయితే అసలు ఏమీ లేవు, 30 MBBS నెట్. కానీ వెంటనే ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా 5 సంవత్సరాలు భరించుకొచ్చాం. అలాగే విపరీతంగా పోస్ట్ పెయిడ్ బకాయిలు ఉన్నారని చెప్పి ప్రతి ఆపరేటర్లకి అక్కడికక్కడ పాన్లు ఆపేసి లక్షల రూపాయలు కట్టాం. డిమాండ్స్ అయితే 3 డిమాండ్స్. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో ఎక్కడ సర్వీసులు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏపీ ఫైబర్లో ఉండే ఉద్యోగస్తులని 850 మందిని హఠాత్తుగా తొలగించడం వల్ల ఏపీ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఫైబర్ సర్వీసులన్నీ నిలిచిపోవడం వల్ల కన్జ్యూమర్లతో విపరీతంగా మేము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి. అలాగే ఒక 3 లక్షల బాక్సులు సస్పెండ్ అయ్యాయి, అంటే కస్టమర్లు రీఛార్జ్ చేసుకోలేక. ఆ 3 లక్షల బాక్సులకి ప్రతి ఆపరేటర్ దగ్గర 59 రూపాయలు బాక్స్కి చొప్పున ఒక్కొక్క ఆపరేటర్ దగ్గర 15,000, 20,000, 30,000, 40,000 ఇలాగా వ్యాలెట్లో ఇటౌట్ ఇంటిమేషన్ లేకుండా దౌర్జన్యంగా కట్ చేసేస్తున్నారు. ఇదేమి దౌర్భాగ్య పరిస్థితి అని అడిగితే ఎవరు దీనికి సమాధానం చెప్పే పరిస్థితి అయితే లేదు. అలాగే రాయలసీమ 5 జిల్లాలు 1 గంట కూడా ఏపీ ఫైబర్ సేవలు పునరుద్ధరించే పరిస్థితి అయితే లేదు. మాకు వెంటనే ఏపీ మొత్తం అంతరాయం లేని సిగ్నల్ పునరుద్ధరించాలి. ఎవరైతే ఎంప్లాయీస్ని తొలగించారో వెంటనే వాళ్ళ విధుల్లోకి తీసుకోవాలి. ఇప్పుడుండే ఎంప్లాయీస్కి 6 నెలలు బట్టి జీతాలు ఇవ్వలేదు, జీతాలు వెంటనే రిలీజ్ చేయాలి. అలాగే 13 జిల్లాల్లో ఏపీ ఫైబర్ సర్వీస్ సెంటర్లు పునరుద్ధరించాలి. అలాగే ప్రతి సబ్స్టేషన్లో యూపీఎస్లు ఓఎల్టీలు పోయి వెంటనే అవి పునరుద్ధరించాలి. విశాఖ నగర్ మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ మంతెన సూర్య సత్యనారాయణ రాజు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్, మారిటైన్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని దర్శనం చేసుకున్నారు. వీరికి ప్రోటోకాల్ సహకార కార్యనిర్వహణ అధికారి నక్కన ఆనంద్ కుమార్ ఆలయ ధ్వజస్తంభం వద్ద స్వాగతం పలికారు. అనంతరం నాదస్వర వేదమంత్రాలతో ఆలయంలోనికి తీసుకువెళ్లి ముందుగా కప్పస్తంభం ఆలింగనం, తదుపరి బేడా మండపం ప్రదక్షిణ చేయించారు. తదుపరి స్వామివారి దర్శన అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం నిర్వహించారు. ప్రోటోకాల్ సహాయ కార్యనిర్వహణ అధికారి స్వామివారి పటం ప్రసాదాలను బహుకరించారు. పొదమ సింహమని అనిపించే కొండ గుండెలో కొలువుండి వేల కాంతులను వెదజల్లి. విశాఖపట్నం క్రైమ్ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సమావేశంలో సభ్యుల అసోసియేషన్కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా దాడి రవికుమార్, ఏబిఎన్ సతీష్, కార్యనిర్వహణ అధ్యక్షులుగా ఎంఎస్ఆర్ ప్రసాద్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బి శివరామకృష్ణ, గిరి, సంయుక్త కార్యదర్శులుగా ఎన్ రాము, ఏ నరేష్, కార్యనిర్వహణ కార్యదర్శిగా భానోజీ, కోశాధికారిగా పి వాసు, కార్యవర్గ సభ్యులుగా సనపల చిన్నబాబు, జి శ్రీనివాసరావు, కె విజయకుమార్, భాగ్యరాజ్ తదితరులు ఎన్నికయ్యారు. చాలా రోజుల తర్వాత విశాఖ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులతో కలకల్లాడింది. హార్బర్లో ఎటువైపు చూసినా మత్స్యకారుల సందడే కనిపించింది. చేపల వేట కొనసాగించేందుకు మత్స్యకారులు తమ బోట్లను సిద్ధం చేసుకుంటూ కనిపించారు. అరవై 61 రోజుల విరామం అనంతరం సముద్ర జలాల్లో చేపల వేటకు మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు. గంగపుత్రులు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి చేపల వేటకు అవసరమైన సామగ్రిను తమ బోట్లో సిద్ధం చేసుకుంటున్నారు. ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. ఈ సమయంలో సముద్రంలో ఉండే చేపలు తమ సంతానోత్పత్తి చేస్తాయి. ఆ చేపలు పెరిగేందుకు చేపల వేటను ప్రభుత్వం ప్రతి ఏటా 2 నెలల పాటు నిషేధం విధించింది. నిషేధ సమయంలో నీటిలో మునిగి ఉండడంతో మత్స్యకారులు ఆశీస్సులతో చేపల వేటకు సన్నద్ధమవుతున్నారు. నగరంలో ఫిషింగ్ ఏర్పడి నుండి సుమారు 700 పైగా బోట్లు మత్స్యవేటకు వెళ్లనున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం నిలుపు చేస్తామంటూ ప్రధాని ప్రకటన చేయాలని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. నగరంలో సిఐటియు కార్యాలయంలో జిల్లా జేఏసీ నేతల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సమావేశంలో నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు, వైస్ చైర్మన్లు నాగభూషణం, మన్మథరావు, కనకారావులు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 16 నుంచి దశల వారీగా నిరసన కార్యక్రమాలను చేపడతామన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కూటమి నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. నగరానికి వస్తున్న ప్రధాని మోదీతో స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తామని ప్రకటన చేసేలా రాష్ట్రంలోని కూటమి నాయకులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ఎస్కే రెహమాన్, ఆర్కే ఎస్వి కుమార్, బి పద్మ, ఎల్జే నాయుడు, చంటి శైలజ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, దాదాపు 6,000. ఆ ఉద్యోగ ఖాళీల్ని నిర్వాసితుల చేత, విశాఖపట్నం యువత చేత నింపించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీకు ప్రతిఘటన తప్పని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ నెల 21వ తేదీన విశాఖపట్నం వస్తున్నారు. ఆయనకి మన దేశ తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు విశాఖపట్నం వచ్చే ముందు ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపుతున్నాం అని ప్రకటించాలి. రెండవది, తొలగించిన కాంట్రాక్ట్ నిధులు తీసుకుంటాం, భవిష్యత్తు తొలగించమని చెప్పని మీరు ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద, ప్రజాస్వామ్యం మీద నిర్బంధాలు ఆపుతాం, మేము ప్రజాస్వామ్య హక్కులు కాపాడుతామని చెప్పని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా 16వ తేదీన మన విశాఖపట్నం జిల్లా పరిధిలో ఉన్నటువంటి భీముల దగ్గర నుంచి ఇటు కోరమానపాలెం జంక్షన్ వరకు కూడా హైవేస్ లో ఆ రోజు నిరసన కార్యక్రమాలు మేము చేపట్టబోతా ఉన్నాం. ప్రజానీకానికి ఇక్కడ దొరుకుతున్న వాస్తవాలని ప్రధానికి ముందు పెట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. కాబట్టి కార్మిక వర్గం ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములై జయప్రదం చేయాల్సిందిగా జిల్లా జేఏసీ తరఫున మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. కేంద్రం ప్రకటించిన దగ్గర నుండి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర శిబిరం ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇదే విధంగా సిటీలో కూడా చేస్తున్నాం. దురదృష్టవశాత్తు మొన్న ఆ టెంట్ పడిపోయింది. అక్కడ టెంట్ నిర్మించే మరలా వేసుకోవడానికి ఈవేళ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి. మన భారతదేశంలో శాంతియుతంగా పోరాటం చేసి మహాత్మా గాంధీ దీని ప్రకారం శాంతియుతంగా పోరాటం చేసి మనం స్వతంత్రం సంపాదించుకున్నాం. అదే శాంతియుత పోరాటంలో ఈరోజు మనం నిరసన కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి విశాఖ ఉక్కు పరిశ్రమ దగ్గర గత 4 సంవత్సరాలుగా మనం చేస్తున్నాం. మరి గత ప్రభుత్వం ఉండేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉండేటప్పుడు మన ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు గాజువాక ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నారో, అప్పుడు వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు చేసి, మా ప్రభుత్వం వచ్చినట్లయితే విశాఖ ఉక్కు పరిశ్రమని మేము 100% ప్రైవేటీకరణ కాకుండా చేస్తాం, మోడీ తల వంచి మేము దాన్ని ప్రైవేటీకరణ కాకుండా చేస్తామని చెప్పి ప్రకటన చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు కానీ భర్త గారు కానీ చేస్తున్న కార్యక్రమం ఏంటి? ఒక్కొక్కటి ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తున్నారు. ఇది అన్యాయం అని మేము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్కరిని తనకు ఓటు వేయమని అడగనని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్క్రాప్ షాప్ యజమానుల సంఘం నాయకులు అబ్దుల్ సలాం ఆధ్వర్యంలో పలువురు వ్యాపారులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువాలను కప్పి ఎమ్మెల్యే వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేరుస్తానని చెప్పారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. లంచాలు లేకుండా పారదర్శకంగా జనతా బజార్ సభ్యులకు పక్కా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి షాపులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఏ సమస్యలున్నా ప్రజలకు ఏ కష్టం వచ్చినా పరిష్కరించేందుకు ముందుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శివప్రసాద్ రెడ్డి, త్రినాథ్, పి వెంకటరమణ, సలీం, అమీర్, సయ్యద్, బాషా, హబీబ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా 3,000 మంది ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ను ఎమ్మెల్యే వంశీకృష్ణ పంపిణీ చేశారు. 35వ వార్డు జనతా బజార్కి సంబంధించి దాదాపుగా 100 కుటుంబాలు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో పాటు ఆయన ఆశయాల కోసం పనిచేద్దామని చెప్పేసి ఎంతోమంది ఇక్కడ స్థానిక వ్యాపారస్తులందరూ కూడా ఇలా పార్టీలో జాయిన్ అయ్యింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. వాళ్ళకి అందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుంది, ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే
ఇక్కడ స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అన్నింటినీ కూడా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. వ్యాపారస్తులకి నియోజకవర్గంలో మంచి అనుకూల వాతావరణం ఉండే విధంగా మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. ప్రశాంతంగా రోడ్డు మీద వ్యాపారం చేసుకోవాలి, వ్యాపారంతో చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ వాళ్ళకి పూర్తిగా సంపూర్ణ మద్దతు, అలాగే ఈ కాంప్లెక్స్ని కూడా తీసి కొత్త కాంప్లెక్స్ని కూడా అతి త్వరలో కట్టబోతూ ఉన్నాం. దాని నిర్మాణం జరుగుతూ ఉంది. అలాగే నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నీ కూడా మేజర్ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. ఇక అక్కడెక్కడ చిన్న చిన్న ఉన్నా కూడా అవి కూడా అన్నీ కూడా వేయిస్తాం. రానున్న రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం ఒక అద్దంలాగా ఈ నియోజకవర్గం తయారు చేస్తా ఉన్నాం. అదేవిధంగా చేస్తాం. మీరు గతంలో ఈ రోడ్డు చూస్తుంటారు, ఇప్పుడు చూడండి, చూడండి ఒక అద్భుతమైనటువంటి ఏరియాగా తయారవుతూ ఉంది. రానున్న రోజుల్లో అందరూ కూడా మళ్ళీ పాత పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని తయారు చేస్తామని చెప్పాం. అదేవిధంగా తయారవుతూ ఉంది. ప్రజలు కూడా జనసేన వైపు అందరూ కూడా నీతికి నిజాయితీకి మారుపేరు ఉంది కాబట్టి ఇక్కడ అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది జాయినింగ్స్ ఇంకా ఉన్నాయి. రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ అనకాపల్లి జిల్లా రావికత మండలంలో సిపిఎం పార్టీ నిరసన చేపట్టింది. కొత్తకోట బిఎన్ రోడ్డుపై సిపిఎం నేతలు చేతులు జోడించి మోకాళ్లపై నిల్చొని వినూత్నంగా నిరసన తెలిపారు. ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు మాట్లాడుతూ బిఎన్ రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విజయరామరాజు పేరిట వంతెన నిర్మాణం చేపట్టాలన్నారు. వడ్డాది, చోడవరం నుంచి పాడేరు, వడ్డాది నుంచి నర్సీపట్నం వెళ్లే బిఎన్ఆర్ ప్రధాన రహదారి అత్యంత దారుణంగా ఉందన్నారు. తక్షణమే ఆ రహదారికి మరమ్మతులు చేపట్టి వాహనాల రాకపోకలను అనువుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పాల్గొని రోడ్డును నిర్మించి మహాప్రభు అంటూ నినాదాలు చేశారు. రోడ్డు నిర్మాణం చేపట్టాలని మేము సిపిఎం పార్టీగా కొత్తకోట కేంద్రంలో ఆందోళన చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎన్నికల్లో బిఎన్ రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు హామీ ఇచ్చారు. సంవత్సరం అవుతుంది, నేటికి కూడా పండుగలు చేస్తారు తప్ప రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. ఈ రోడ్లు అనేకమైన ఆర్టీసీ బస్సులు రావాలంటే కనీసం చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్ళాలంటే వేళలు కూడా చాలా బాగా తిరగట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే దండం పెట్టి పవన్ కళ్యాణ్ బాబు మీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, ఎమ్మెల్యేగా ఎంపీ గారు మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి మేము రాష్ట్రంలో ఈరోజు చేతులు జోడించి వినూత్నంగా కార్యక్రమం నిర్వహిస్తాం. ఇప్పటికైనా పార్టీ స్పందించి ఈ ఉత్సవాలు కాదు రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కన్యాలున్న పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యవహజనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. దక్షిణ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. మత్స్యకారులతో సందడిగా మారిన ఫిషింగ్ హార్బర్. చేపల వేటకు సన్నద్ధం. గంగమ్మ తల్లికి పూజలు చేసిన గంగపుత్రులు. ఏపీ ఫైబర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన కేబుల్ ఆపరేటర్లు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ నేతలు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని దర్శనం చేసుకున్న పలువురు ప్రముఖులు. స్వామివారి ప్రసాదాన్ని అందజేసిన దేవస్థానం అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.